నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేపటి నుండి ఒంటిపూట బడులు ప్రారంభం. నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేయాలని సిఐటియు డిమాండ్. జ్యోతి క్షేత్రం కాపాడుకునే బాధ్యత అందరిదని పేర్కొన్న విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు. నంద్యాల పట్టణంలో న్యూ చెన్నై షాపింగ్ ఫెస్టివల్ సేల్స్ అందుబాటు ధరల్లో. నంద్యాల పట్టణంలో రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో రజకుల సమావేశం. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు రేపటి నుండి ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒంటిపూట బడులు నిర్వహించడం జరుగుతుందని, అనంతరం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించాలని, నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి తెలిపారు. జిల్లా విద్యాధికారి ఆదేశం ప్రకారము జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేటు, ఎయిడెడ్ అన్ని పాఠశాలలకు మార్నింగ్ పాఠశాలలు ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. మార్నింగ్ పాఠశాలలు చేసి ఉదయం 7:45 నుంచి 12:30 వరకు కొనసాగుతాయి. 12:30 తర్వాత పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డిచ్చేసి తర్వాత పిల్లల ఇంటికి పంపిస్తారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు ఖచ్చితంగా మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము మార్నింగ్ స్కూల్ నడపాల్సిందే. ఎవరికి కూడా ఎటువంటి ఎగ్జెప్షన్ ఉండదు. ఎవరైనా కూడా మధ్యాహ్నము రూల్స్ అతిక్రమించి పాఠశాల నడిపినట్లయితే, విద్యార్థులను కూర్చోబెట్టినట్లయితే క్లాసులో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం అనేది. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందు నూతనంగా నిర్మించిన నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నెరవాటి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ప్రముఖ పారిశ్రామికవేత్త నెరవాటి సత్యనారాయణ, డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, డాక్టర్ నెరవాటి అరుణకుమారి, డాక్టర్ సుమన్, డాక్టర్ ఫాతిమాలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్న వైద్య సేవలను నంద్యాల జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మరింత అభివృద్ధి సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి మాట్లాడుతూ, నంద్యాల జిల్లా ప్రజలకు అందుబాటులో నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ నందు నూతనంగా 100 పడకల సామర్థ్యం ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈఎన్టీ, ఇన్ఫర్టిలిటీ, గైనిక్, ఆర్థో తదితర స్పెషలైజేషన్ కలిగిన వైద్య సేవలను అందించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెట్రో నగరాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా నంద్యాలలో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నెరవాటి కుటుంబ సభ్యులు పెద్దలు నెరవాటి సత్యనారాయణ గారు మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు. అలాగే గతంలో నాన్నగారి చేతుల మీదుగా నెరవాటి హాస్పిటల్స్ ఓల్డ్ టౌన్ లో ఆ రోజు నెరవాటి వినోద్ గారి ఆధ్వర్యంలో, అలాగే అరుణక ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ ప్రారంభించడం కేవలం ఈఎన్టీ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలైజేషన్సే కాకుండా ఈరోజు గైనిక్, తర్వాత ఆర్థో కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం, దాంట్లో భాగంగా కొత్తగా డాక్టర్ సుమన్ గారిని, అలాగే డాక్టర్ ఫాతిమా గారిని కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం అనేది నిజంగా నంద్యాల ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా నంద్యాల జిల్లా అయిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా నంద్యాలకు పోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. గతంలో మన అందరం కూడా ఏ చిన్న మెడికల్ అవసరం ఉన్నా సరే కర్నూలు వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, మళ్ళీ హైదరాబాద్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు అలాంటి సూపర్ స్పెషలైజేషన్, అలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన నంద్యాలలోనే రావడం, అది ముఖ్యంగా ఈ రోజు నెరవాటి హాస్పిటల్స్
ఈరోజు మళ్ళీ హైదరాబాద్ మరి పెద్ద మెట్రో నగరాల్లో ధీటుగా తయారు చేసి ఈరోజు దీన్ని ప్రారంభించడం అనేది నిజంగా చాలా సంతోషం. మరి ఎప్పటి నుంచో మా కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి నెరవాటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు. ఇంకా ఉన్నత స్థాయిలో ఎదిగి, ఎందుకంటే ఇంకా రాబోయే తరంలో కూడా చాలా మంది డాక్టర్లు ఉన్నారు కుటుంబంలోనే, వాళ్ళందరికి కూడా సరిపోయినన్ని స్పెషలైజేషన్స్ ఇక్కడే తయారు చేశారు. సో ఈ హాస్పిటల్ ఇంకా ఎంతో మందికి ఉపయోగపడాలి, పేదవాళ్ళకి ఉపయోగపడాలి, అంచెలంచెలుగా ఎదిగి ఇంకా పెద్ద హాస్పిటల్ నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను డాక్టర్ ఎన్ వినోద్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్ట్. నేను డాక్టర్ అరుణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఆమె డాక్టర్ ఫాతిమా గైనకాలజిస్ట్. అలాగే మాతో పాటు సుమన్ అనే ఒక ఆర్థోపెడిషియన్ ఫుల్ టైం కన్సల్టెంట్ జాయిన్ అవుతున్నాడు. సో మేము 2004 నవంబర్లో గాంధీ చౌక్ నందు నెరవాటి హాస్పిటల్ అని స్థాపించాము. అప్పుడు మన శిల్పా రవి వాళ్ళ ఫాదర్ శిల్పా మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు హాస్పిటల్. సో ఇప్పుడు మళ్ళీ 20 years తర్వాత వాళ్ళ అబ్బాయి శిల్పా రవి గారు ఓపెన్ చేస్తున్నారు ఈ హాస్పిటల్ని. సో ఫస్ట్ అక్కడ ఓన్లీ ఈఎన్టీ అండ్ గైనకాలజీ ఉండేది. 2014లో ఒక ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ ని యాడ్ చేసాము. అట్లాగే 2024లో ఇది ఒక 100-bedded హాస్పిటల్ గా కన్వర్ట్ చేసాము. ఇంతకుముందు ఓన్లీ ఈఎన్టీ, ఫర్టిలిటీ, గైనెక్ ఉండేది. ఇప్పుడు గైనెక్ ఫుల్ టైం డాక్టర్ గారు ఫాతిమా గారు, అట్లాగే సుమన్ అని ఫుల్ టైం ఆర్థోపెడిషియన్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నారు. సో త్వరలోనే ఈ హాస్పిటల్లో ఐసీయూ విభాగము, ఎమర్జెన్సీ విభాగం మొదలు పెట్టబోతున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అట్లాగే ఈ హాస్పిటల్ నందు మామూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కాకుండా మెట్రో సిటీస్ లో ఉన్నట్టు 4 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్, ఒక 12-bedded ఐసీయూ, సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఈ రోజు అంటే మార్చి 14న మా కొత్త హాస్పిటల్ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభిస్తున్నాము. 20వ తారీఖు నుంచి సేవలు అందుబాటులో ఉంటాయి ఈ హాస్పిటల్లో. మా హాస్పిటల్లో మేము 2014 నుంచి సంతాన లేమితో ఇబ్బంది పడుతున్న వారికి ఫర్టిలిటీ సేవలను అందుబాటులోకి తెచ్చాము. అందులో భాగంగా ఔషధాలు, ఆపరేషన్లు మరియు IUI, IVF, ICSI పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి. మా హాస్పిటల్లో ఓవులేషన్ ఇండక్షన్ ఆల్మోస్ట్ 20%, IUI తో 40%, IVF తో 50 to 60% సక్సెస్ రేట్ ఉందని నేను సంతోషంగా చెప్పగలుగుతున్నాను. ఈ సేవలను వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి కాస్మెటిక్ గైనిక్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాన్పైన తర్వాత గర్భసంచి కాస్త లూజ్ అవుతుంది చాలా మంది ఆడవాళ్లలో. నవ్వినా, దగ్గినా, తుమ్మినా మూత్రం అనేది పడిపోవడం జరుగుతుంది అనమాట. దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. మైల్డ్ మోడరేట్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కి ఆపరేషన్ అవసరం లేకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. లేజర్ అల్థెరపీలు అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు PRP కూడా చేయడం జరుగుతుంది. సక్సెస్ రేట్ అయితే వీటితో చాలా బాగుంది. ఈ సేవలు వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సుమన్ కుమార్ కందూరి. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ గా నెరవాటి హాస్పిటల్లో టై అవుతున్నాను. ఇది నాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ హాస్పిటల్లో అవకాశం దొరకడం, ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీ ఆల్మోస్ట్ నంద్యాల టౌన్ లో, నంద్యాల సిటీ అనుకోవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రథమంగా వచ్చిన హాస్పిటల్ గా భావిస్తున్నాను ఇలాంటిది. సో నా పేరు డాక్టర్ డి ఫాతిమా, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ గైనకాలజిస్ట్ అండ్ ఆల్సో NDVS సర్జన్ ఇన్ నెరవాటి హాస్పిటల్. నేను ఇప్పుడు ఈ నెల 15వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వబోతున్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ NDVS సర్జన్ గా జాయిన్ అవుతున్నాను. అండ్ ఆల్సో ఆల్ ఎమర్జెన్సీ ఆబ్స్ట్రిక్స్ ఆర్ ఆల్సో మేనేజబుల్ ఇన్ దిస్ హాస్పిటల్. రీసెంట్ గా అంటే ఈ మధ్యలో హై రిస్క్ ICU ఆల్సో కూడా అవైలబిలిటీలో వస్తున్నాయి. సో వీ కెన్ మేనేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క కేసు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసు అంటే ఉమ్ముని తక్కువగా ఉండడం కానీ, బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉండడం కానీ, BP ఎక్కువగా ఉండడం కానీ, ఫిట్స్ వచ్చే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఏ పేషెంట్ అయినా సరే మేము మేనేజ్ చేయగలము. సో ఈ మధ్య కాలంలో ఇటువంటి హాస్పిటల్ అంటే హై రిస్క్ పేషెంట్స్ ని మేనేజ్ చేయగల హాస్పిటల్ మేబీ విత్ ICU ఎక్విప్డ్ ఇది సెకండ్ హాస్పిటల్ అవ్వచ్చు. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ నాకైతే యూజ్ చేసుకోవడానికి. సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సార్ వినోద్ కుమార్ సార్కి, అరుణ కుమార్ మేడంకి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ వైద్య సేవల్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈనాడు మాత్రము నా చిరకాల వాంఛ నెరవేరింది. ఎందుకంటే 2004లో మా మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి గారు ఓల్డ్ టౌన్లో వారి చేతుల మీదనే రిబ్బన్ కటింగ్ జరిగింది. అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు నంద్యాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్గా పేరు పొందింది. దానికి అనుగుణంగానే నా కార్పొరేట్ హాస్పిటల్ కట్టాలనే ఒక సంకల్పం మొదటి నుండి ఉంది.
అది ఈరోజు నెరవేర్చినందుకు నా పిల్లలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏమంటే నా ఫ్యామిలీలో ఈరోజు నాకు దేవతలు ఎక్కడో పైన ఉంటారంటారు. నా ఇంట్లోనే 11 మంది హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలు ఉన్నారు. అంటే దేవతలు ఇంట్లోనే ఉన్నారు అన్నమాట ఈరోజు. కాబట్టి నిజంగా నా ఎంత అదృష్టవంతుడు లేడనుకుంటాను నేను. ముఖ్యంగా ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త నిర్వాటి సత్యనారాయణ గారి కుమారుడు డాక్టర్ వినోద్ కుమార్, మేడం అరుణ కుమారి, సుమన్, ఫాతిమా ఈ డాక్టర్స్ ఈరోజు ఇక్కడ నంద్యాలలో హాస్పిటల్లో ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయము. ఎందుకంటే నంద్యాల ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతానికి మనం ఎప్పుడు కూడా వైద్యం కావాలంటే కర్నూలుకో హైదరాబాద్కో పోయేవాళ్ళము. కానీ ఇప్పుడు అన్ని స్పెషాలిటీస్ ఇక్కడికి రావడం చాలా సంతోషకర విషయం. ముఖ్యంగా డాక్టర్ వినోద్ కుమార్ గారికి, వాళ్ళ మిసెస్కి, వాళ్ళ సహకార డాక్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టంగా ప్రకటన చేయాలని, సెయిల్లో విలీనం చేసి ప్రభుత్వమే గనులను కేటాయించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్లతో పాటు సిఐటియు నాయకులు సుబ్బారావు, ఆంజనేయులు, రాణా, నరసింహ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్లు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని లక్ష్మీ మిట్టల్ అనే వ్యాపారవేత్తకు కట్టబెట్టాలని చూస్తున్నదని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది యువకుల పోరాటంతో ప్రాణాలు కోల్పోయి ఏర్పాటు చేసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పైన గత 11 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పైన ఆధారపడి ఉన్న కార్మికుల, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ రోజుకో మాట మారుస్తూ ప్రజలను మభ్యపెడుతుందని, బడ్జెట్లో ఏమాత్రం నిధులు కేటాయించకపోవడం, అంతకు ముందు ప్రకటనలో 9,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి కన్నీళ్లు తుడుస్తున్నామని చెప్పడం దుర్మార్గమని అన్నారు. పనిచేసే కార్మికుల జీత భత్యాలకు ఏమాత్రం సరిపోవని అన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో సరైన ప్రకటన చేయకుండా వెళ్లడం సమంజసం కాదని, సహాయ శాఖ మంత్రి శ్రీనివాస వర్మ రాష్ట్రంలో ఉన్న ఏమాత్రం ఉపయోగం లేదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయం అనే ప్రకటన పైన స్పష్టమైన వైఖరి తెలపడం లేదని అన్నారు. ఇప్పటికే తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, సొంత గనులను కేటాయించి సెయిల్లో విలీనం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, అదేవిధంగా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని అడ్డుకుంటామని చెప్పి నేటి వరకు స్పష్టమైన ప్రకటన చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతుందని, గత 4.5 సంవత్సరాల కాలంలో కార్మికులు సుదీర్ఘ పోరాటం నిర్వహిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించకపోవడం దుర్మార్గమని, వారి పోరాటానికి సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని, రాబోయే కాలంలో రాష్ట్ర కార్మిక వర్గాన్ని, ప్రజలను ఐక్యం చేసి మరింత పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ చేస్తూ మిత్రులారా, ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడమే ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ఈరోజు ప్రైవేటీకరించి లక్ష్మీ మిట్టల్ అనే పారిశ్రామికవేత్తకు కొత్త విశాఖ ఉక్కును ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరు మీద 32 మంది ప్రాణత్యాగం చేస్తే ఆనాటి కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును విశాఖలో ఏర్పాటు చేసుకున్న విషయం మనందరూ తెలుసు. ఈరోజు అటువంటి విశాఖ ఉక్కు సుమారు 3 లక్షల కోట్లకు పైసలకు విలువ చేసినటువంటి విశాఖ ఉక్కును అతి కారు చౌకగా 26,000 కోట్లకే ప్రైవేటు వ్యక్తులకు దారిదత్తం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ ఎన్టీఆర్ షాదీఖానాలో న్యూ చెన్నై షాపింగ్ శారీస్ అండ్ రెడీమేడ్స్ ఫెస్టివల్ సేల్స్ నిర్వహించడం జరుగుతున్నది. అన్ని రకాల రెడీమేడ్ దుస్తులు నూతన కలెక్షన్లతో రంజాన్ మరియు ఉగాది సందర్భంగా హోల్సేల్ ధరలకు అందుబాటులో ఉన్నాయని ప్రజలు కొనుగోలు చేయాలని షాపింగ్ మాల్ మేనేజర్ సెంధిల్ కుమార్ కోరారు.
శ్రీభవాని గ్రూప్ అయితే వస్తారా? చెన్నైలో వచ్చామని మీ చెన్నై షాపింగ్ అండి మాది. ఇక్కడ 3 సంవత్సరం పెట్టి రంజాన్ ఉగాదికి ఇక్కడ బట్టల షాప్ పెట్టున్నాము. మా షాప్ లోని ఏ ఐటమ్ కొనుక్కున్నా 199 మాత్రమే. పెద్దవాళ్ళ షర్ట్లు, ప్యాంట్లు, చీరలు అది మాత్రం 249. పెద్దలు ఏ ఐటమ్ కూడా తీసుకొని ఏది తీసుకున్నా మా దగ్గర 199 రూపాయలు మాత్రమే. మా దగ్గర అన్ని ఏ ఐటమ్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు ఏది కావాలో తీసుకోండి, అన్ని ఒకే రేటు ఉన్నది. అన్ని హోల్సేల్ రేట్లు అమ్ముతున్నాం. చెప్పులు, బ్యాగు, టెలిబేరు, డోర్ కట్టు, డోర్ మ్యాట్లు, బెడ్ స్ప్రేలు, చెప్పులు, లేడీస్ హ్యాండ్ బ్యాగులు అన్ని నవ్వించడం. అన్ని మీద తక్కువ ధరలు అమ్ముతాం. అన్ని 200. ఏది తీసుకున్నా 200 రూపాయలు. చిన్నపిల్లలు ఉండి పెద్దవాళ్ళ వరకు ఏది తీసుకున్నా 200 రూపాయలే. అన్ని డ్రెస్సులు ఉన్నాయండి. మాకు చాలా తక్కువ ధరలో డైరెక్ట్ పర్చేసింగ్ చేసి చాలా తక్కువ అమ్ముతున్నాం. మేము ఈ ఊళ్ళో నంద్యాలోని 3 సంవత్సరాలు పెడుతున్నాము. బాగా మంచి రెస్పాన్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఈసారి ఎక్కువ పెట్టినాము, ఎక్కువ హెవీగా పెట్టి మంచి సెలక్షన్లు పెట్టాము. వచ్చి చూడండి, కొనుక్కోండి, ఆనందించండి. మా పేరు సెంధిల్ కుమార్ అండి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కులమత భేదాలు లేకుండా దశాబ్దాల తరబడి ప్రతిరోజు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేస్తూ ఆకలి తీరుస్తున్న అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రం యొక్క అనుమతుల విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా కాశీనాయన భక్తులకు అటవీశాఖ అధికారులకు మధ్య నెలకొన్న గందరగోళ పరిస్థితి అందరికీ తెలిసినదే. మార్చి 7వ తారీఖున జ్యోతి క్షేత్రంలో ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన శౌచాలయాలను అటవీశాఖ అధికారులు కూల్చివేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు క్షమాపణ కోరుతూ గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు నారా లోకేష్ ఆ నిర్మాణాలను సొంత నిధులతో పునర్నిర్మిస్తామని ట్విట్టర్ ద్వారా తెలియజేశారని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి పేర్కొన్నారు. 13 మార్చి నాడు విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులైన పూజ్య శ్రీ 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 విరజానంద స్వామివారి ఆశీస్సులతో ఢిల్లీకి బయలుదేరిన ప్రతినిధి బృందం కేంద్ర అటవీశాఖ మంత్రులైన భూపేంద్ర యాదవ్ని కలిసి జ్యోతి క్షేత్రం యొక్క విశిష్టతను వారి ముందుంచగా వారు సానుకూలంగా స్పందించి 5 హెక్టార్ల భూమిని జ్యోతి క్షేత్రానికి కేటాయిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. జ్యోతి క్షేత్ర ప్రతినిధి బృందంలో బజరంగ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్, బద్వేలు తెదేపా ఇన్ఛార్జు రితీష్ రెడ్డి, శశిభూషణ్ రెడ్డి, సింగారెడ్డి రామచంద్ర, కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు, ఉమాకాంతారెడ్డి, మద్దు నాగరాజు, బుసిరెడ్డి, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదలకు నిత్యాన్నదానం జరుగుతున్నాయి. కానీ ఎక్కడైతే వారు సజీవ సమాధి చెందారో వారి క్షేత్రంలో ఈ అక్రమ కట్టడాలంటూ కొన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు పడగొట్టడం హిందూ సమాజం చాలా బాధ చెందింది, కలత చెందింది. ఈ భూములు అటవీ భూములు చెందినవైనా ఈ విధంగా పడగొట్టడం కరెక్ట్ కాదు. హిందూ సమాజ మనోభావాలను గుర్తిస్తున్నాము. వెంటనే మా సొంత ఖర్చులతో కానీ వీటి మళ్ళీ నిర్మాణాలు జరిపిస్తాము అని మాట్లాడడం హిందూ సమాజం స్వాగతించింది. అలాగే విశ్వ హిందూ పరిషత్ కూడా స్వాగతించింది. దీంట్లో భాగంగా ప్రతిసారి ఈ విధమైన సమస్యలు లేకుండా వీటిని శాశ్వతమైన పరిష్కారం కోసం విశ్వ హిందూ పరిషత్ మార్గదర్శక మండలి సభ్యులైన శ్రీ విరజానంద స్వామి గారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో మనం ఢిల్లీకి వెళ్ళి అక్కడ దీనికి సంబంధించిన పెద్దలు భూపేంద్ర యాదవ్ గారిని కలిసి ఈ సమస్య శాశ్వత పరిష్కారానికై మనం విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలు కోరగా వారు సానుకూలంగా స్పందించి
మనకు శాశ్వతంగా ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. 5 హెక్టార్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ 5 హెక్టార్లలో ఏదైతే అభివృద్ధి చెందిందో అభివృద్ధి చేసుకోవాలన్నా వీటి పరిధిలో చేసుకొని జ్యోతి క్షేత్రాన్ని మరింత ఆదర్శవంతంగా, మరింత పవిత్ర స్థలంగా, మరింత పుణ్యస్థలంగా తీసుకుంటూ హిందూ సమాజానికి అవకాశం దక్కినట్టయింది. ఈ ఘన విషయంలో మన ప్రధాన పాత్రగా విశ్వ హిందూ పరిషత్ సంస్థ పనిచేసింది. స్వామి గిరిజానంద గారు ఈ కార్యక్రమంలో తన భుజాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని హిందూ సమాజం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అయితే తాజాగా జరిగినటువంటి ఆ యొక్క శౌచాలయాల కూల్చివేత సందర్భంగా మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు సొంత నిధులతో పునర్నిర్మిస్తామని చెప్పి కూల్చడాలను వ్యతిరేకిస్తూ క్షమాపణ కోరడము విశ్వ హిందూ పరిషత్ స్వాగతిస్తున్నది. కేంద్ర అటవీ శాఖ మంత్రులైనటువంటి శ్రీ భూపేంద్ర యాదవ్ గారిని మన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు పురంధేశ్వరి గారి అధ్యక్షతన తెలుస్తూ నిజానంద స్వామి ఆశీస్సులతో ఈ యొక్క జ్యోతి క్షేత్ర ప్రతినిధి బృందము వెళ్ళి మార్చి 13న ఢిల్లీలో వారి యొక్క ఆవేదనను వినిపించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ యొక్క జ్యోతి క్షేత్రాన్ని ఏ రకంగా అయితే అయోధ్య రామ మందిరాన్ని మేము ముందుగా తీసుకుని ముందుకు నడిపిస్తూ భవ్య మందిర నిర్మాణం చేశాము, అత్యంత వైభవంగా జ్యోతి క్షేత్రాన్ని కూడా డెవలప్మెంట్ చేయబోతున్నాము. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క అభివృద్ధికి ముందుకు వస్తూ మాకందరికీ సహకరించినటువంటి కేంద్ర రాష్ట్ర భాజపా మరియు ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్వ హిందూ పరిషత్తు ఏదైనా సమస్యను స్వీకరిస్తే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో ప్రజలందరి ముందు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇటువంటి పత్రికా ప్రకటనలో మీ అందరి ముందుకు తీసుకువస్తూ యావత్ కాశీనాయ భక్తులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. కేంద్ర మంత్రులైనటువంటి భూపేష్ యాదవ్ గారిని కలవడం, ఆయన సానుకూలంగా స్పందించడం, 5 హెక్టార్ల భూమిని జ్యోతి క్షేత్రానికి కల్పిస్తామని హామీ ఇవ్వడం ఇవన్నీ మంచి శుభపరిణామంగా విశ్వ హిందూ పరిషత్ భావిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి దేవాలయాలకు ఎలాంటి విపత్తు కలిగినా కూడా విశ్వ హిందూ పరిషత్ ముందుండి పనిచేస్తామని ఈరోజు మేము సభాముఖం కూడా మేము తెలియడం జరుగుతూ ఉంది. నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలోని అయ్యప్ప స్వామి దేవస్థానం నందు శుక్రవారం అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం పాల్గొన మాసం ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యహవాచనం, అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం, మహామంగళ హారతి అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గోపిస్వామి, లక్ష్మయ్య గురుస్వామి, గంగిశెట్టి శ్రీధర్, షేగు నాగరాజు, శ్రీకాంత్, శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. ఈశ్వరీకం సర్వభూతానాం త్వామిహం భవకర్దమాం శ్రియం వాసయ మే కులే మాతరం నమః. నంద్యాల పట్టణంలో గుడిపాటి గడ్డ వెలిసి ఉన్న శ్రీ ప్రధానమంత మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో వెలిసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఈనాడు ఉత్తరా నక్షత్రం స్వామి జన్మ నక్షత్రం అనేటువంటి ఉత్తరా నక్షత్రం రోజున మరియు పాల్గొన మాసము శుద్ధ పౌర్ణమి హోలీ శుభ సందర్భం కూడా ఉన్నది. ఈ సందర్భంగా స్వామి ఉత్తరా నక్షత్రంలో జన్మించినారని పెద్దలు చెప్తారు. దాన్ని పురస్కరించుకొని మన అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి ఘనంగా జన్మదిన వేడుకలు శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమాజం కమిటీ ఆధ్వర్యంలో జరిపారు. ఇది అయ్యప్ప స్వామి ఆశీర్వాదం నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామి శరణమయ్యప్ప. ఈరోజు
ఫాల్గుణ మాస ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క జన్మ నక్షత్రాన్ని సందర్భంగా స్వామివారికి ఉదయకాలం సేవానందం నుంచి సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవకలశ స్నపనము, విశేష తిరుమంజన అభిషేకం కూడా చేయబడి ఉన్నవి. స్వామివారికి విశేషంగా కూడా అలంకారాన్ని కూడా చేసి స్వామివారికి వివిధ రకాల మంగళహారతులను కూడా ఇవ్వడం జరిగింది. స్వామి యొక్క ఆశీర్వాదంతో నంద్యాల పట్టణ ప్రజలు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నంద్యాల జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలు రజక సంఘాల నాయకులు కలిసికట్టుగా రజకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2000 మంది రజకులతో సంజీవనగర్ నుండి రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రజక మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం దోపిఘాట్లకు 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. నంద్యాలలో మోడ్రన్ దోపిఘాట్ల ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. మున్సిపాలిటీలలోని షాపింగ్ కాంప్లెక్స్లలో దోబీల కోసం స్టీమ్ ఐరన్ చేసుకునేందుకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రజకుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీరాములు, నందవరం శ్రీనివాసులు, వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ నాగరాజు, ట్రెజరర్లు రామకృష్ణ, సిమెంట్ మద్దిలేటి, సీడ్స్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపటి నుండి ఒంటిపూట బడులు ప్రారంభం. నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేయాలని సిఐటియు డిమాండ్. జ్యోతి క్షేత్రం కాపాడుకునే బాధ్యత అందరిదని పేర్కొన్న విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు. నంద్యాల పట్టణంలో న్యూ చెన్నై షాపింగ్ ఫెస్టివల్ సేల్స్ అందుబాటు ధరల్లో. నంద్యాల పట్టణంలో రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో రజకుల సమావేశం. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.